కొన్నిసార్లు చిన్నపిల్లలు వారికున్న సమస్యలను తల్లిదండ్రులకు వివరిస్తూ ఉంటే తల్లిదండ్రులు నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే ఇది కూడా ఒక సమస్యేనా? బహుశా చిన్నపిల్లలకి అది పెద్దదే కావచ్చు, కానీ తల్లిదండ్రులకి అది పెద్దది కాదు. ఎందుకంటే వారికి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసు కాబట్టి. నీ దేవుడు కూడా అలాంటి వాడే. సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వ జగత్తును తన మాట ద్వారా కలుగు చేసిన దేవుడు, తన మహత్తైన మాట ద్వారా నిర్వహిస్తున్న దేవుడు నీకెలా మేలు చేయాలో ఆయనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చేయగలరు. ఆయన నీకు ఉత్తరం ఇస్తారు అని బైబిల్లో రాయబడింది. దేవుడు నీ ప్రార్థనలు విని ఆయన ప్రక్కకు తొలగిపోయేవాడు కాదు. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరిస్తున్నప్పుడు, మోకాళ్ళ మీద నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు, నీ పెదవుల నుంచి వచ్చే ప్రార్థన ఆయన మానక అంగీకరించేవాడు. ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయన వినేసి వెళ్ళిపోయేవాడు కాదు, నీకు సమాధానం ఇచ్చేవాడు. సరైన సమయంలో తన చిత్తానుసారంగా తన ప్రణాళికలు నెరవేర్చినట్లుగా దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహించగలడు. ఆయన వైపు నువ్వు చూడగలవా? ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసుకుని ప్రభువును